Subscribe to Color Frames. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఓ 18 ఏళ్ల కుర్రాడు అడుగుపెట్టాడు. ఆ టైంలో ఆ కుర్రాడు కెరటంలా ఎగిసి పడతాడని ఎవరు ఊహించి ఉండరు. కేవలం సునామీగా మారి ఈ రోజు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతుంది. అతడే రన్ మిషన్ విరాట్ కోహ్లీ. తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టినప్పుడు సీనియర్లున్నారు. కానీ అతి తక్కువ సమయంలోనే అందరి రికార్డులను బద్దలు కొట్టి క్రికెట్లో రారాజుగా ఎదిగాడు. కోహ్లీ కంటే ముందు ఎందరో క్రికెటర్లు తమ ప్రతిభను చూపించి వెళ్లారు. కానీ 100 ఏళ్లు గుర్తుపెట్టుకునేలా కోహ్లీ సృష్టించాడు. విరాట్ మైదానంలోకి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒక రికార్డును బ్రేక్ చేస్తాడు. విరాట్ కోహ్లీ గత సంవత్సరం తన పేరిట సృష్టించిన రికార్డును భవిష్యత్తులో ఏ ఆటగాడు బద్దలు కొట్టలేదు. వన్డే క్రికెట్లో విరాట్ 50 సెంచరీలు సాధించాడు. ఇది ప్రపంచ రికార్డ్. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ను వెనక్కి నెట్టి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023 ప్రపంచ కప్లో 50వ సెంచరీని సాధించి సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును అధిగమించి కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఏ బ్యాట్స్మెన్కు అంత సులభం కాదు. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే విరాట్ 50 సెంచరీలతో నెంబర్ 1 స్థానంలో ఉండగా 49 సెంచరీలతో 2వ స్థానంలో సచిన్ టెండూల్కర్ నిలిచాడు. 31 సెంచరీలతో రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. ఇంకా 20 సెంచరీలు చేసి విరాట్ రికార్డును బద్దలు కొట్టడం రోహిత్కు అసాధ్యమనే చెప్పాలి. రోహిత్ తర్వాత ఈ జాబితాలో మరో యాక్టివ్ ప్లేయర్ లేడు. అందుకే విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఈ రికార్డ్ చిరకాలం నిలిచిపోనుందని చెప్పొచ్చు. దాదాపు 100 ఏళ్లైనా ఈ రికార్డు పదిలంగా ఉంటుంది. రన్ మెషిన్ విరాట్ ఇప్పటి వరకు భారతదేశం తరఫున 295 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 58.18 సగటు మరియు 93.54 స్ట్రైక్ రేటుతో 13,906 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.